నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నేను మీ వర్మ. కోనసీమలో కొమరంపులి, ఆ టైటిల్ చూడండి, బ్లాక్ బస్టర్లా ఉన్నది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అడుగు వేస్తే అదొక ప్రపంచమే. సరే, ఆయన గతం ఏంటో అప్పుడేమైంది, నేను చెప్పేది ప్రజాగలం గురించి చెప్తున్నాను. ఆయన ఎక్కడికి వచ్చినా సరే లక్షలాది మంది స్వచ్ఛంగా తరలి వచ్చేస్తుంటారు. ఇంకా ఆయన పర్యటిస్తున్నారంటే ఆ స్కెడ్యూల్ రిలీజ్ ఇంకో 3-4 రోజుల తర్వాత, అంటే ముందు రోజు రాత్రే లేకపోతే ఆ ముందు రోజు 1-2 రోజులు ఆ ప్రాంతంలో ఉన్న ఏవైతే హోటల్స్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి అన్నీ బుక్ అయిపోతాయి. అదేంటి, ఆయన పదవిలో లేనప్పుడు. పదవిలో ఉన్నప్పుడు అయితే మరీ ఉరకలెత్తిపోతుంది. ఈరోజు అదే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు సుడిగాలి పర్యటనలు చేస్తున్నాడండి. ఎక్కడికి వెళ్ళినా సరే తనదైన స్టైల్లో ప్రజల్లోకి దూసుకెళ్ళిపోయి ఇది చేయడం అన్నది అసలు ఎవరు ఊహించలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఉంటుందో, ఆయన పాలన ఎలా ఉంటుందో, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో, ఆయన ఎలా చూస్తాడో శాఖలనని. వేరే రాష్ట్రం వెళ్ళినా అదే ఊపు, స్వరాష్ట్రంలో ఉన్నా అదే ఊపు, రాయలసీమకి వెళ్ళినా అదే స్పీడు, ఉత్తరాంధ్రకి వెళ్ళినా అదే ఊపు, ఇక ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్తే ఉతుకుడు అన్నట్టుగా ఉన్నది ఆయన వెర్షను. ఇక పవన్ కళ్యాణ్ కోనసీమ పర్యటనతో కూటమి శ్రేణుల్లో జోష్. వరుస పర్యటనలతో దుమ్ము రేపుతున్న డిప్యూటీ సీఎం. మొన్న రాయలసీమలో పర్యటించిన పవన్ అటవీ శాఖ కార్యక్రమాలపై స్పెషల్ ఫోకస్. తాజాగా కోనసీమలో పవన్ టూరు. పల్లె పండుగ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు. కొందరు అధికారులు తీరుపై డిప్యూటీ సీఎం సీరియస్. ప్రజల ఇబ్బందులను సాల్వ్ చేయాలని హుకుం. ఇక కోనసీమ జిల్లాలో కేసనపల్లిలో సముద్ర జలాలతో దెబ్బతిన్న లక్షలాది కొబ్బరి చెట్లు, ఉప్పు నీరుతో కొబ్బరి చెట్లు చనిపోతున్నా గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు. కోనసీమ కొబ్బరి రైతులకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా డిప్యూటీ సీఎం. ఇన్నాళ్ళు పరిష్కారం ఎందుకు చూపలేదంటూ అధికారులపై పవన్ కళ్యాణ్ సీరియస్. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలండి. ఆ డేటా ఉందా గతంలో జరిగినవి? ఏదది డేటా చూపించండి నాకు. కొబ్బరి రైతులు ఇంత బాధపడుతున్నారు కదా, రైతు లేకపోతే ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు, నేను ఎక్కడ ఉన్నాను? ఎందుకు అన్నదాతలకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకోవట్లేదు? దీనికి పరిష్కారం ఎందుకు చూపట్లేదు? గతంలో ఎవరైనా అడిగే పరిస్థితి లేదు అన్నది వస్తున్న టాక్ నేపథ్యం. అప్పట్లో వీడియోలు లేవు, మరి వాళ్ళు వెళ్ళారేమో చూసారేమో, కానీ బయటికైతే పెద్దగా ఎక్స్పోజ్ అయ్యేవి కాదు. ఇప్పుడు ఏంటంటే అది ఒక ప్రపంచంలాగా వీడియోలు వైరల్ అయిపోతున్నాయి, వందల వీడియోలు. ఆయన ఏం మాట్లాడాడు, ఏం చేశాడని. ప్రభుత్వ అధికారుల దగ్గర ఆ డేటా ఇవ్వండి అంటే మా దగ్గర డేటా లేదండి అన్నారట. అప్పుడు ఈయన చూపించాడట, ఇదిగో నా దగ్గర ఉందండి. సో ఇలాంటి నాయకుడు కదా కావాలి. ఇది సినిమాల్లో జరుగుతుంటాయండి ఎక్కువ, ఇది నిజ జీవితంలో ఇది జరగవు. మీ దగ్గర ఏమైనా ఉంటే లేదు సార్, నా దగ్గర లేదు సార్, నేను రేపు ఇస్తానండి అంటే ఇదిగో నా దగ్గర ఉన్నదని చూపించి మనం సినిమా సీన్లో చూస్తుంటాం. బా ఏమి సీన్ రా ఇది, భలేకి ఇచ్చాడు రాడు. ఎవరంటే వాళ్ళని ముద్దుగా పిలుచుకుంటుంటాడు కదా, చిరంజీవనో లేకపోతే నాగార్జుననో బాలయ్యనో లేకపోతే ఇంకొకరనో అనుకుంటారు. ఇప్పుడు ఆయన రీల్ హీరో కాదు, రియల్ హీరో అయిపోయాడు. రీల్లో యాక్ట్ చేయట్లేదు, రియల్గా ఆయన దమ్ము ఏంటో చూపిస్తున్నాడు. దీనికి ఫిదా అవుతున్నారు, దీనికి జేజేలు కొడుతున్నారు, దీనికి శబాష్ సేనాని అంటున్నారు. ఇక గత కొన్నాళ్ళుగా దూకుడు పెంచిన పవన్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నడుగు బిగించిన సేనాని. వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా అసలు పవన్ కళ్యాణ్ గారు గతంలోనే చెప్పారు, నేను నవంబర్లో మొదలు పెడతాను, ఇంకా డిసెంబర్ నుంచి ఇంకా కంటిన్యూగా నేను గ్రామాల్లో పల్లెనిద్రలు చేస్తాను. ఇవన్నీ కూడా ఆయన అదే చెప్పాడు. తూచా తప్పకుండా చేస్తున్నాడండి. ఒక్క ప్రాంతం అని కాదు, అటవీ ప్రాంతాన్ని వదలట్లేదు, గిరిజనులను వదలట్లేదు, సీమవాసులను వదలట్లేదు, గంగపుత్రులను వదలట్లేదు, అన్నదాతలను వదలట్లేదు. ఇలా కవర్ చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. ఇది చాలా కీలకం. ఇక 3 ప్రాంతాల్లోనూ పర్యటిస్తున్న పవన్ రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రాల్లో జనసేన బలోపేతంపై ఫోకస్. ఒక పక్క వెళ్తానే ఉన్నారు, మరో పక్క జనసేన బలోపేతం, ప్రజా సమస్యలు తీసుకుంటున్నారు, ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారు. ఆ సమస్యలు ఏమున్నాయో దాని మీద అంతా వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకుంటున్నారు, ఏ రకంగా చేయాలన్న దాని మీద ఆలోచనలు చేస్తున్నారని. ఇక పవన్ పర్యటనలతో యాక్టివ్ మోడ్లోకి జనసేన క్యాడర్. పవన్ ఆదేశాలను పాటిస్తున్న అధికారులు, డిప్యూటీ సీఎంగా ఉన్న సేనానికి ఫుల్ పవర్స్. ఇక వైసీపీ హయాంలో 5 డిప్యూటీ సీఎంలు ఉన్న పెద్ద క్రేజ్ లేదు, వారి పేర్లు కూడా జనానికి పెద్దగా తెలియవు. డిప్యూటీ సీఎం అనే పదవికే వన్ని తెచ్చిన నాయకుడిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అందరి ప్రశంసలు పొందుతున్నారు. గతంలో 5 డిప్యూటీ సీఎంలు, సరే వాళ్ళనేదో తక్కువ చేయాలని కాదు, పదవులు అయితే డిప్యూటీ సీఎంలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు ఏ కార్యక్రమాలు చేశారో, ఏ కార్యక్రమాలు మాట్లాడారో, ఏ ప్రాంతాలు పర్యటించారో, ఏ ప్రజల సమస్యలు చేశారో వాళ్ళ గుండెల మీద చేసుకుని వాళ్ళే చెప్పాలి. వైసీపీ చేసిన తప్పులు అంటే ఇప్పటికైనా సరే రాజకీయ పార్టీ ప్రత్యర్థిగా ఉండాలండి. ఎవరికి కూడా వన్ మ్యాన్ ఆర్మీ లాగా, వన్ మ్యాన్ షో లాగా ఉండకూడదు. ప్రత్యర్థి ఉంటేనే దానికి బలం.
అప్పుడు సీరియస్గా ఉంటుంది. మనకు అపోజిషన్ ఎవరో లేకపోతే ఇంకేముంటుంది, సీరియస్గా ఉండే పరిస్థితి లేదు. మరి ఈరోజు అపోజిషన్గా జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినా, ఒకప్పుడు 151 సీట్లు ఇచ్చి ఆదరించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు 11 సీట్లు వచ్చినా మనకు 11 వచ్చినాయి కదని నిరాశ నిస్పృహలు చెందాల్సిన అవసరం లేదు. ప్రజల్లో ఉండాలి. గతంలో ఏ తప్పులు జరిగినాయి, గతంలో ఏ పొరపాట్లు జరిగినాయి, ఎందుకు మనం ఎంత దారుణంగా ఓడిపోయాం అని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చేసుకుంటే మనకి విజన్ కనిపిస్తుంటుంది. సో ఆ విజన్తో ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడండి. ప్రభుత్వం చేసే తప్పులను మీరు ఎత్తి చూపండి. మీడియా కూడా మీకు అండగానే ఉంటుంది. అది కాకుండా ఇంక విమర్శలే చేస్తాము, మేము వచ్చేస్తున్నాం, మేము ఎక్కడ పోతారు, మీరు అక్కడికి పోతారు, మేము అవన్నీ కూడా వెనక్కి తీస్తాం, మేము అన్నీ ముందుకు తీస్తాం, ఇవన్నీ బెదిరిస్తుంటే లేదురా బాబు అప్పుడులాగే ఉండేలా ఉన్నది. 2014లో కూడా 14 నుంచి 19 టీడీపీ ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఇలాగే మాట్లాడారు, 19లో మన అనగా అధికారం ఇస్తే మళ్ళీ ఇలాగే మాట్లాడుతున్నారు, ఇదంతా గొడవల కింద ఉంటుంది తప్పించి ఎవరో కూడా రాష్ట్రానికి చేసేది ఏమీ లేదులే, సర్లే ఉన్నదాంతో సరిపెట్టుకుందామని చెప్పి ప్రజల్లోగా నా వాయిస్ వెళ్ళిందనుకోండి, మళ్ళీ గొడవలు ఏంటి గోళ్ళేంటి అని ఇబ్బంది పడిపోతుంది వైసీపీ. మరి అందుకనే పవన్ కళ్యాణ్ గారు తనదైన స్ట్రాటజీతోటి జనాల్లో ఉంటూ గతంలో వాళ్ళు చేయలేని పనులన్నీ ఈయన చేసుకుంటా వెళ్ళి నేను ఉన్నాను అన్న భరోసా ఇవ్వడం, ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు, ఓ పక్క లోకేష్ గారు, ముగ్గురు కూడా త్రిమూర్తుల్లాగా త్రిశూల వ్యూహం అనే విధంగా ముగ్గురు కూడా త్రిమూర్తుల్లాగా రాష్ట్రాన్ని చుట్టపెడుతున్నారు. దీని అర్థం ఏంటి అంటే ఖచ్చితంగా వీళ్ళు ఎంతో కొంత జనాల్లో ఉన్నారు, గతంలో వాళ్ళు జనాల్లో ఉండేవారు కాదు, పట్టించుకునే నాదుడే లేదు. సరే ఇప్పుడు చేసిన పని చేయకపోయినా ఎదుర్కొంటూ మనిషి కనిపిస్తే అది సాటిస్ఫాక్షన్. ఎప్పుడు కూడా మనిషి లేకుండా ఎక్కడో ఉన్నాడు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు మనం ఒక అధికారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన అక్కడ ఉన్నాడు అనుకోండి, ఉండి జస్ట్ పలకరించేస్తే అమ్మయ్య అనిపిస్తుంది. మనం ఎప్పుడు వెళ్ళినా సరే ఆ సీటు ఖాళీగా ఉన్నాడు ఎప్పుడు లేదనుకోండి, చిరాకు పుట్టేస్తుంది, విసుగు వచ్చేస్తుంది, ఆందోళన వస్తుంది, ఆగ్రహం వస్తుంది, ఆడి మీద వ్యతిరేకత వస్తుంది. అది తెచ్చుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అది తెచ్చుకోకుండా ఎలా ఉండాలని చెప్పి ఇప్పుడు కూటమి చూస్తున్నది. అందుకనే కోనసీమలో కొమరం పులి టూర్ అదిరిందయ్యా అంటూ ట్రోల్స్.